నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. మోదీ, ధోవల్, జయశంకర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆడే ఆట మామూలుగా ఉండదు. అయితే రాహుల్ గాంధీ మోదీ 3.0 స్టార్ట్ అయిన తర్వాత అమెరికాకి బయలుదేరిన రాహుల్ గాంధీ అక్కడ ఎప్పట్లాగే యాంటీ ఇండియా కామెంట్స్ చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ భారతదేశం పరువు తీస్తూ తెగ రెచ్చిపోతున్నాడు. అయితే ఆ క్రమంలో రాహుల్ గాంధీ ఈ మధ్య పదే పదే ఒక మాట కూడా అంటున్నాడు. మోదీ గతంలో అంత కాన్ఫిడెంట్గా లేరు, మోదీ బలహీన పడిపోయారు, మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు ఏవి తీసుకోవట్లేదు, ఇలాంటివన్నీ తనకు తోచినవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. నరేంద్ర మోడీ బలహీనపడ్డారా, గొప్ప నిర్ణయాలు చారిత్రక నిర్ణయాలు తీసుకోవటం లేదా, ఇక ముందు కూడా తీసుకుంటారా తీసుకోరా అనేది మనం ఆలోచించినప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు గమనిస్తే మోడీ పవర్ ఏంటి అనే విషయము మనకు మరోసారి స్పష్టమవుతుంది. ఒకవైపు వక్ఫ్ బిల్ గురించి చర్చిస్తూ వక్ఫ్ బిల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాత అది విపక్షాల గొప్ప విజయంగా భావిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. వక్ఫ్ బిల్లు త్వరలోనే మళ్ళీ పార్లమెంట్కి రావడం కూడా తప్పనిసరిగా కనిపిస్తుంది. రాజ్యసభలో బీజేపీ మెజారిటీ కూడా పెరిగింది కాబట్టి వక్ఫ్ బిల్లు పాస్ అవ్వడం అనేది దాదాపు లాంఛనప్రాయంగా ఉంది అని చాలామంది చెప్తున్నారు. రాజధానిగా ఉన్న పోర్ట్ బ్లెయిర్ నగరం ఏదైతుందో దాన్ని శ్రీవిజయపురంగా పేరు మార్చడం జరిగింది. బ్రిటిష్ వారులకు మనం బానిసలు అనే భావజాలం నుంచి బయటపడే విధంగా ఈ మధ్య ఈ నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. శ్రీవిజయపురం అని పోర్ట్ బ్లెయిర్ని పేరు మార్చడం జరిగింది. అంతేకాకుండా కొన్నాళ్ల క్రితం ఇండియా అవుట్ అంటూ అధికారంలోకి వచ్చి చైనాతో ఫ్రెండ్షిప్ చేసి రకరకాల రచ్చకి కారణమైన మాల్దీవ్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ మొయిజు, ఇప్పుడు ఆయన కూడా కాళ్ళబేరానికి రావడం, భారతదేశం మాకు అత్యంత ఆప్తమిత్రుడు అని చెప్పి స్వయంగా మహమ్మద్ మొయిజునే చెప్పడము, అక్కడ ఉన్న భారత వ్యతిరేక మంత్రుల్ని కూడా క్యాబినెట్లోంచి తొలగించడం ఇవన్నీ చూస్తుంటే సైలెంట్గా మోదీ, జయశంకర్, అజిత్ దోవల్ తమ పని తాము చేస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. మాల్దీవ్స్ తోక జాడించిన సంగతి నిజమే అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ దారిలోకి వచ్చేసింది. అంతేకాకుండా అత్యంత తాజాగా బంగ్లాదేశ్కి ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బంగ్లాదేశ్ తరఫున మాట్లాడుతూ బంగ్లాదేశ్కి అత్యంత విశ్వాసపాత్రమైన దేశము భారతదేశమే అని మాట మార్చడం జరిగింది. కొన్నాళ్ల క్రితం ఈయన ఏం మాట్లాడారు, షేక్ హసీనాకు సంబంధించి ఈయన చేసిన కామెంట్స్ ఏంటి అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తూనే ఉంది. బంగ్లాదేశ్ కూడా భారతదేశం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే బంగ్లాదేశ్ విద్యుత్ కానీ అక్కడున్న గార్మెంట్స్ పరిశ్రమ కానీ వాళ్లకు నీళ్లు మొదలైనవి కానీ అట్లాగే వైద్యానికి సంబంధించినవి కానీ ఇవన్నీ భారతదేశం మీద తీవ్రంగా ఆధారపడాలి. 4000 కిలోమీటర్ల బార్డరు బంగ్లాదేశ్కి మనకి ఉమ్మడిగా ఉంది కాబట్టి భారతదేశ సహకారము, భారతదేశ ఆశీస్సులు అండా లేకుండా బంగ్లాదేశ్ ముందుకు పోవడం సాధ్యం కాదనే విషయము మొహమ్మద్ యూనస్కి కూడా అర్థమైంది. బంగ్లాదేశ్ నాయకుడు ఎవరైతే ఉన్నారో యూఎస్ఏ చేత తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టబడిన ప్రొఫెసర్ మొహమ్మద్ యూనిస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్రమక్రమంగా కాళ్ళబేరానికి వస్తున్నట్టు సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే మాల్దీవ్స్, బంగ్లాదేశ్ లాంటివి చిన్న దేశాలు కాబట్టి వీటిని భారతదేశం దారికి తెచ్చుకుంటోంది. మోదీ, అజిత్ దోవల్, జయశంకర్ త్రయం వీళ్ళు ముగ్గురు కలిసి విజయం సాధిస్తున్నారు అనుకుంటే తప్పే. ఎందుకంటే చైనా లాంటి పెద్ద దేశం కూడా ఎట్టకేలకు దిగొచ్చిన క్రమం మనకు కనిపిస్తుంది. తాజా సంకేతాల ప్రకారం ఏంటంటే చైనా విదేశాంగ మంత్రి మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తోని మీట్ అవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ చర్చించుకున్న తర్వాత చాలా సానుకూలమైన ప్రకటనలు రావడం జరిగింది. బార్డర్ విషయంలో, సరిహద్దు విషయంలో, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో గల్వాన్ కావచ్చు, ఇతర కొన్ని ప్లేసెస్లో లద్దాఖ్లో కావచ్చు మనకు అనేక చోట్ల చైనాతో గొడవలు ఉన్నమాట వాస్తవం. చైనా కరోనా కాలంలోనే దూసుకొచ్చి అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి ప్రాంతాల్లో చైనా సైన్యం భారతదేశ భూభాగంలోకి రావడానికి ప్రయత్నిస్తే మన వాళ్ళు ధీటుగా జవాబు ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ దీన్ని అడ్డుపెట్టుకొని కూడా చైనా మన భూభాగాన్ని ఆక్రమించేసిందని రొమ్ములు బాదుకుంటూ బయట అసత్య ప్రచారాలు చేస్తున్నాడు అమెరికాలో కూర్చొని. ఇటువంటి సందర్భంలో
రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాన్ని ఎవరు నమ్మలేని పరిస్థితిలోకి తీసుకొచ్చే విధంగా చైనా ఇప్పుడు తాజా ప్రకటన ఏంటంటే అతి త్వరలో ఇండియాతో చైనాకు ఉన్న బార్డర్ సమస్యలన్నీ క్రమంగా తగ్గుముఖం పడతాయి, సాధారణ స్థితి నెలకొంటుందని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటు మన జయశంకర్ కూడా సమస్య చాలా వరకు సాల్వ్ అయిపోయింది, లద్దాఖ్లో మాత్రం ఇంకా సైన్యం ఉంది, మిగతా చోట్ల సైన్యాన్ని రెండు దేశాలు వెనక్కి తీసుకున్నాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వ్యాపార పరంగా ఇంతకాలం చైనాకి ఇండియాకి మధ్య విమానాలు తిరగడం ఆగిపోయింది కరోనా కాలం తర్వాత. ఇప్పుడు మళ్ళీ విమానాల్ని కూడా పునరుద్ధరించే ఆలోచనలో భారతదేశం ఉంది. అసలు చైనాకి భారతదేశానికి మధ్య సడన్గా ఇటువంటి సానుకూల వాతావరణం ఎందుకు ఏర్పడింది అంటే దీనికి ఒక విధంగా అమెరికాను కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా బంగ్లాదేశ్లో వేలుపెట్టి ఇక్కడ మొహమ్మద్ యూనిస్ అనే అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారతదేశానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయేలా వచ్చేలాంటి ఒక అరాచక స్థితిని తీసుకొచ్చి అక్కడ హింసకి కారణమైన అమెరికా బంగ్లాదేశ్లో తన సైన్యాన్ని అక్కడ దించి బంగ్లాదేశ్లో ఇటు ఇండియాకి అటు చైనాకి చెక్ పెట్టాలనుకుంది. కాబట్టి బంగ్లాదేశ్లో అమెరికా ఉండడం ఇండియాకి చైనాకి ఇద్దరికి ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు ఇండియా చైనా రష్యా సహకారంతో ఇండియా చైనా కూడా అంటే మళ్ళీ మిత్రత్వాన్ని పునరుద్ధరించుకునే పనిలో ఉండడంతో అమెరికా కూడా ఒక విధంగా అవాక్కయ్యే పరిస్థితి ఉంది. అయితే నవంబర్లో అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నవంబర్ ఎన్నికల్లో అమెరికాలో ట్రంప్ గెలిస్తే మనకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా కమలా హ్యారిస్ గెలిస్తే మనకు కొంత కష్టమైన పరిస్థితి ఉంటుంది. కానీ చైనా ఇండియా కలిసి అవసరమైనప్పుడు అమెరికాను ఢీకొట్టే పరిస్థితులు కూడా ముందు రావచ్చు. అయితే ట్రంప్ వస్తే మళ్ళీ ఇదంతా ఈ ఈక్వేషన్ అంతా మారుతుంది. ప్రస్తుతానికైతే చైనా ఇండియా మధ్య సానుకూల వాతావరణం క్రమక్రమంగా పెరుగుతోంది. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.